Friends, this is Dr. Reddy and you are watching Dr. Reddy's Chemistry World channel. Friends, if you are watching first time, please subscribe this channel and share to our friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో డిఫికల్ట్ ఏరియా ఏదైనా ఉందంటే అది ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ ఎస్ బ్లాక్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి టెర్మినాలజీస్ అన్నింటినీ కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ సపోజ్ మీకు క్వశ్చన్ ఏదైనా సైజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దానికి ఆన్సర్ రాసేటప్పుడు కీవర్డ్ వచ్చేసి లాంథనాయిడ్ కాంట్రాక్షన్ లేదా పూర్ షీల్డింగ్ అనేటువంటి టర్మ్ యూస్ చేయాలి. ఓకేనా? లేదు ఆక్సిడేషన్ స్టేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటి కీ టర్మ్ యూస్ చేయాలి. కోఆర్డినేషన్ నెంబర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో అక్కడ కీవర్డ్ వచ్చేసి అన్అవైలబిలిటీ ఆఫ్ వ్యాకెంట్ డి ఆర్బిటాల్స్ అనేటువంటి టర్మ్ యూస్ చేయాలి. లేదు బాయిలింగ్ పాయింట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు హైడ్రోజన్ బాండ్ అనేటువంటి కీ వర్డ్ అక్కడ యూస్ చేయాలి. ఓకేనా? లేదు పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అన్నటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ మీరు యూస్ చేయాల్సినటువంటి కీ వర్డ్స్ వచ్చేసి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? అదే డయామాగ్నెటిక్ అయితే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేయాలి. అదే హార్డ్నెస్ మీద మీకు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మీరు అక్కడ యూస్ చేయాల్సినటువంటి కీవర్డ్ ఏంటంటే జైంట్ పాలిమరిక్ స్ట్రక్చర్. అదే సాల్యుబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అక్కడ మీరు యూస్ చేయాల్సినటువంటి కీవర్డ్ లాటిస్ ఎంథాల్పీ. ఓకేనా? లేదు ఏదైనా గుడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్ ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు రాయవలసినటువంటి కీ ఆన్సర్ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? వై KO2 ఈజ్ పారామాగ్నెటిక్ అన్నప్పుడు నువ్వు యూజ్ చేయాల్సినటువంటి కీవర్డ్ ఏంటి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకే? బికాస్ దిస్ సూపర్ ఆక్సైడ్ కంటైన్స్ వాట్? అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వై బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ BF6 3-. ఓకేనా? సో మామూలుగా బోరాను BF3 వరకు మాత్రమే ఫామ్ చేస్తుంది. బట్ BF6 3-ని అంటే 6 కోఆర్డినేషన్ నెంబర్ని పాసిబుల్ కాదు. కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చినప్పుడు అన్అవైలబిలిటీ ఆఫ్ వ్యాకెంట్ డి ఆర్బిటాల్స్ అనేటువంటి ఆన్సర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై అటామిక్ రేడియస్ ఆఫ్ గ్యాలియం ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ అల్యూమినియం. ఇది సైజుకు సంబంధించినటువంటి క్వశ్చన్. అటామిక్ రేడియస్ అన్నా అటామిక్ సైజ్ అన్నా అంతా ఒకటే కదా. సైజుకు సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మీకు కీవర్డ్స్ వచ్చేసి లాంథనాయిడ్ కాంట్రాక్షన్ లేదా పూర్ షీల్డింగ్ అనేటువంటి టర్మ్స్ రావాలి. ఓకేనా? బట్ ఇక్కడ గ్యాలియంలో మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తే అక్కడ డి ఆర్బిటాల్స్ వరకే ఉంటాయన్నమాట. ఎఫ్ ఆర్బిటాల్స్ ఉండవు. కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటే అప్పుడు లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వాడతాం. డి ఆర్బిటాల్స్ ఉంటే పూర్ షీల్డింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ అని రాస్తాం. నెక్స్ట్ వై TLCl ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ TLCl3. సో ఇక్కడ టెలూరియం అనేటువంటి కాంపౌండ్ రెండు కాంపౌండ్స్ని TLCl ఫామ్ చేస్తుంది, TLCl3 ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఒకదానికేమో +1, ఇక్కడేమో +1, ఇక్కడేమో +3 అనమాట. సో ఇక్కడ రెండు ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం యూస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ SiF6 2- is known while SiCl6 2- is not known explain అన్నప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ సేమ్. ఓకే? బట్ లైగాండ్స్ ఆర్ డిఫరెంట్. వన్ ఈజ్ స్మాల్ సైజ్, అదర్ వన్ ఈజ్ బిగ్ సైజ్. ఓకే? అప్పుడు మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఫ్లోరిన్ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్, దట్స్ వై ఇట్ కెన్ ఫార్మ్ SiF6 2-, బట్ క్లోరిన్ ఈజ్ బిగ్గర్ ఇన్ సైజ్, దట్ వై SiCl6 2- is not formed అని రాయండి. ఓకేనా? ఇక్కడ వై డస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ అల్కలైన్ ఎర్త్ మెటల్ హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సాల్యుబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఏం చెప్పాను? లాటిస్ ఎనర్జీ అనేటువంటి టర్మ్ యూస్ చేయాలన్నమాట. సో లాటిస్ ఎనర్జీకి సాల్యుబిలిటీకి రిలేషన్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ సాల్యుబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో లాటిస్ ఎనర్జీ ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇది రాంగ్ ఉంది. ఓకేనా? కరెక్షన్ చేయండి. సో బికాజ్ లాటిస్ ఎనర్జీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగితే లాటిస్ ఎనర్జీ తగ్గుతుంది అనేటువంటి ఆన్సర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వై డైమండ్ ఈజ్ హార్డ్. ఇక్కడ హార్డ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ జైంట్ పాలిమరిక్ స్ట్రక్చర్ అనమాట.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వై గ్రాఫైట్ ఈజ్ గుడ్ కండక్టర్. సో ఎందుకు గుడ్ కండక్టర్ ఉన్నప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, కండక్టింగ్ ప్రాపర్టీకి వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటి కీ ఆన్సర్ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్, బికాస్ గ్రాఫైట్ కంటైన్ వాట్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, వై గ్రాఫైట్ యాక్ట్ యాజ్ లుబ్రికెంట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి ఈ గ్రాఫైట్లో వీక్ వాండర్వాల్ ఫోర్సెస్, గ్రాఫైట్లో ఉన్నటువంటి హెక్సాగోనల్ లేయర్స్ మధ్య వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయన్నటువంటి కీవర్డ్ అయితే మీరు రాయాలి. ఓకే, ఇట్ హ్యాస్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ బిట్వీన్ టూ హెక్సాగోనల్ లేయర్స్, దట్స్ వై ఇట్ యాక్ట్ యాజ్ వాట్, లుబ్రికెంట్ అనేటువంటి టర్మ్ యూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ థియరిటికల్ క్వశ్చన్ వచ్చేసి హైబ్రిడేషన్ CO2 డైమండ్ గ్రాఫైట్ ఫులరిన్. CO2 అయితే sp హైబ్రిడేషన్, డైమండ్ sp3, గ్రాఫైట్ sp2, ఫులరిన్ sp2. అపార్ట్ ఫ్రమ్ దట్, ఓకే, సో మీకు క్వశ్చన్స్ వచ్చేసి అప్లికేషన్ ఓరియంటెడ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎస్ బ్లాక్ పీ బ్లాక్ నుంచి. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను. రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ లిథియం, కాల్షియం, మెగ్నీషియం మెటల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, క్విక్ క్లైమ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, కాస్టిక్ సోడా, ZSM5. ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ కాబట్టి నేను ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. సో ఇవి మీరే చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద కెమికల్ బాండింగ్ చాప్టర్. సో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో మీకు హైబ్రిడేషన్ మీద అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో హైబ్రిడేషన్లో మీకు ఎక్కువగా PCl5, SF6, C2H4, C2H6, C2H2, CH4 ఈ మాలిక్యూల్ సంబంధించినటువంటి హైబ్రిడేషన్ అడుగుతారు. సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడేషన్ ఏంటని. సో PCl5లో పాస్పరస్ వచ్చేసి sp3 డీహైబ్రిడేషన్, SF6లో సల్ఫర్ అండర్గోస్ sp3d2, C2H4లో కార్బన్ అండర్గోస్ sp2, C2H6లో కార్బన్ అండర్గోస్ sp3, C2H2లో కార్బన్ అండర్గోస్ sp, CH4లో కార్బన్ అండర్గోస్ sp3. ఓకేనా. ఇంకో క్వశ్చన్, హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ దేర్ ఇన్ C2H4 అండ్ C2H2 అనేటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో దానికి మీరు స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. C2H4 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, C2H2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. C2H4లో మీకు మొత్తం 5 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్ ఉంటుంది. 1 2 3 4 అండ్ 1. సో టోటల్ 5 సిగ్మా బాండ్స్ అండ్ 1 పై బాండ్. సో ఇక్కడికి వచ్చినట్లయితే 1 2 3 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్. ఓకేనా. నెక్స్ట్, వై కాల్షియం +2 ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ Zn+2 అని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మీరు అకార్డింగ్ టు ఫాజాన్ రూల్స్, ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ లెస్ స్టేబుల్ దెన్ ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఏదైతే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అది మోర్ స్టేబుల్, ఏదైతే సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అది లెస్ స్టేబుల్. సో సింపుల్గా మీరు ఆన్సర్, బికాజ్ Ca+2 ఈజ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, దట్ వై ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అని రాయండి. ఓకే. నెక్స్ట్, బాయిలింగ్ పాయింట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు నేను ఏం చెప్పాను, హైడ్రోజన్ బాండ్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేయాలి. ఓకేనా. ఇక్కడ వై H2O హ్యాస్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దెన్ HF అని అడిగాడు. H2O అనేది 4 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. HF అనేది ఓన్లీ 1 హైడ్రోజన్ బాండ్ విత్ అదర్ HFతో ఫామ్ చేస్తుంది. కాబట్టి H2O అనే దానికి హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అనేటువంటి ఆన్సర్ మీరు అక్కడ రాయాలి. నెక్స్ట్, వెస్పర్ థియరీ అప్లికేషన్ మీద క్వశ్చన్స్ ఇలా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ దో నైట్రోజన్ ఇన్ అమ్మోనియా ఈజ్ ఇన్ sp3 హైబ్రిడేషన్, ద బాండ్ యాంగిల్ డీవియేట్ ఫ్రమ్ 109 degrees 28 ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. సో అప్పుడు మీరు అకార్డింగ్ టు వెస్పర్ థియరీ, లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్ మోర్, ద బాండ్ యాంగిల్స్ ఏమవుతాయంటే డిక్రీజ్ అవుతాయి. సో ఇట్ బికమ్స్, మామూలుగా sp3 హైబ్రిడేషన్ అయితే 109 degrees 28 minutes ఉంటుంది. బట్ ఇక్కడ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్ వల్ల ఈ బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేటువంటి కీవర్డ్ అయితే రాయాలి. ఓకేనా. నెక్స్ట్, కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లో మీకు రైట్ 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫర్ విచ్ Kp ఈజ్ ఈక్వల్ టు Kc, లేదా Kp ఈజ్ గ్రేటర్ దాన్ Kc, లేకపోతే Kp ఈజ్ లెస్ దాన్ Kc అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటప్పుడు చాలా ఈజీ ఆన్సర్ రాయడం. సో డెల్టా n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే Kp ఈజ్ ఈక్వల్ టు Kc, డెల్టా n పాజిటివ్ అయితే Kp ఈజ్ గ్రేటర్ దాన్ Kc, డెల్టా n నెగిటివ్ అయితే Kp ఈజ్ లెస్ దాన్ Kc. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రియాక్షన్స్ చూడండి. 2NH3 గ్యాస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్. దీనికి మీరు డెల్టా n చూసినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 3 + 1 4. సో 4 - 2 అంటే డెల్టా n వాల్యూ 2. డెల్టా n వాల్యూ 2 అంటే పాజిటివ్ అనమాట. సో పాజిటివ్ కాబట్టి Kp వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ వాట్, Kc. ఓకే. ఈ రియాక్షన్ చూద్దాం. PCl5 గ్యాస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్. ఇక్కడ మీరు డెల్టా n క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రోడక్ట్ సైడ్ 2 moles ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్ 1 mole ఉంది. సో 2 - 1 అప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. సో Kp ఈజ్ గ్రేటర్ దాన్ వాట్, Kc, బికాస్ డెల్టా n ఈజ్ వాట్, పాజిటివ్.
ఓకేనా. ఈ రియాక్షన్ చూడండి, H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2HI. సో ప్రోడక్ట్ సైడ్ 2 మోల్స్ ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్ 1 + 1 2 అయినాయి. సో 2 - 2 0 అవుతుంది. సో డెల్టా N 0 కాబట్టి ఈ రియాక్షన్స్కి KP = KC అవుతుంది. ఒకవేళ వాళ్ళు KP < KC అన్నప్పుడు ఈ రెండు రియాక్షన్స్ తిరగది రాసేయండి. అంటే N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2NH3, లేకపోతే PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ PCl5 తిప్పి రాస్తే KP < KC అవుతుంది. దట్స్ ఆల్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్, వాట్ ఈజ్ లూయిస్ బేస్, వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ యాసిడ్, వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్ అనేటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. లూయిస్ యాసిడ్ అంటే లోన్ పైర్ యాక్సెప్టార్, లూయిస్ బేస్ మీన్స్ లోన్ పైర్ డోనార్, బ్రాన్స్టెడ్ యాసిడ్ మీన్స్ ప్రోటాన్ డోనార్, బ్రాన్స్టెడ్ బేస్ మీన్స్ ప్రోటాన్ యాక్సెప్టార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అట్ 25 degrees అనేటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటే నథింగ్ బట్ దీన్ని KW అనేటువంటి టర్మ్తో ఇండికేట్ చేస్తారు. KW = ప్రోడక్ట్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటారు. సో ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్ అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ వాట్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో KW వాల్యూ 25 degrees దగ్గర 10⁻⁻14 ఉంటుంది. ఈ వాల్యూ ఇంపార్టెంట్, నోట్ డౌన్ దట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఫర్ H2O అండ్ HSO- అనేటువంటి క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. సో కాంజుగేట్ యాసిడ్ మీకు ఇచ్చినటువంటి ఏ దానికైనా సరే కాంజుగేట్ యాసిడ్ రాసేటప్పుడు దానికి ఒక H+ని యాడ్ చేయండి. అదే దానికి కాంజుగేట్ బేస్ రాసేటప్పుడు దాంట్లో నుంచి ఒక H- తీసేయండి. ఓకేనా. ఇక్కడ వాటర్కి నేను కాంజుగేట్ యాసిడ్ రాస్తున్నాను, ఏం చేశాను, ఒక H+ని యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది, న్యూట్రల్ దానికి ఒక పాజిటివ్ యాడ్ చేస్తే దాని మీద ఛార్జ్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి H3O+ అవుతుంది. అదే వాటర్కి కాంజుగేట్ బేస్ రాసేటప్పుడు దాంట్లో నుంచి ఒక H+ని తీసేయాలి. సో న్యూట్రల్ దాంట్లో నుంచి ఒక పాజిటివ్ని తీసేస్తే మనకి ఛార్జ్ ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నవ్ ఇట్ బికమ్స్ OH- అనమాట. ఇక్కడ చూడండి, HSO4- కాంజుగేట్ యాసిడ్ రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక H+ని యాడ్ చేస్తున్నాను. సో పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అయిపోయి H2SO4 ఫామ్ అవుతుంది. అదే కాంజుగేట్ బేస్ అయితే ఒక H+ను తీసేయాలి. సో ఒక ప్లస్ను తీసేసినప్పుడు ఇంకా ఛార్జ్ దాని మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఇంకా పెరుగుతుంది అనమాట. అప్పుడు SO4 2- మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, దేనికైనా సరే కాంజుగేట్ యాసిడ్ రాసేటప్పుడు ఒక H+ని యాడ్ చేయాలి, కాంజుగేట్ బేస్ రాసేటప్పుడు ఒక H+ని తీసేయాలి. ఓకేనా. ఇంకా మీకు ఈ చాప్టర్ నుంచి pH ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఈ pH ప్రాబ్లమ్స్ మీద నేను ఇంపార్టెంట్ 2 marks pH ప్రాబ్లమ్స్ అని ఒక వీడియో చేశాను. సో అక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్. ఓకేనా. ఇంకపోతే హోమోజీనియస్, హెట్రోజీనియస్, ఈక్విలిబ్రియం రియాక్షన్స్ సింపుల్ డెఫినేషన్స్ మీరు చూసుకోండి. ఓకేనా. ఇది కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్ మీద మీకు అడిగేటువంటి 2 marks క్వశ్చన్స్. నా కమింగ్ టు ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్కి వస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. బాయిల్స్లా కానీ, చార్లెస్లా కానీ, గ్రహమ్స్లా కానీ, డాల్టన్స్లా కానీ వీటి యొక్క స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. బాయిల్స్ లా అంటేనే P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V గుర్తు రావాలి. చార్లెస్ లా అంటూనే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అని గుర్తు రావాలి. గ్రహమ్స్ లా అంటూనే R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటి టర్మ్స్ గుర్తు రావాలి. డాల్టన్స్ లా అంటే ద టోటల్ ప్రెజర్ ఆఫ్ ద సిస్టమ్ గ్యాసెస్ మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ అనేటువంటి టర్మ్ మీకైతే గుర్తు రావాలి. ఓకేనా. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, వాటర్ ఐసోథర్మ్స్ లేదా వాటర్ ఐసోబాట్స్ లేదా వాటర్ ఐసోకోర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే మీకు అడగడం జరుగుతుంది. ఐసోథర్మ్స్ అన్నప్పుడు అటు కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర పీకి వీకి మనం గ్రాఫ్ గీస్తే వచ్చినటువంటి కర్వ్స్ని ఐసోథర్మ్ కర్వ్స్ అంటారు. సో అట్లా మీరు ఐసోబాట్స్, ఐసోకోర్స్ కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఈ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ని అయితే కొద్దిగా మీరు చూసుకోండి. ఓకే. కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని కొద్దిగా మీరు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, స్టాయికోమెట్రిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు జనరల్గా ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ మోల్ కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ మోల్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫార్ములాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్, ఇది ఒక ఫార్ములా. ఇంకోటి ఎక్స్పాన్షన్ ఫార్ములా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V in ml. ఇంకోటి నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000/V in ml. ఓకే. నెంబర్ ఆఫ్ మోల్స్కి వచ్చేసి ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా. సో ఈ 3 ఫార్ములాస్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే.
కాకపోతే థర్మోడైనమిక్స్ చాప్టర్లో మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మీద అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ లా అంటే ఎనర్జీ నేదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అనేటువంటి టర్మ్ రాయాలి. ఓకే, సెకండ్ లా అన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్, ఓకే, హీట్ అనేది వర్క్గా మారుతుంది అని చెప్పచ్చు, లేదా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ అని చెప్పచ్చు. ఓకేనా, సో ఈ రెండు డెఫినేషన్స్లో ఏదో ఒకటి రాయండి. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి వచ్చినట్లయితే ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ బికమ్స్ జీరో అట్ అబ్జల్యూట్ జీరో, ఓకే, ఆర్ అబ్జల్యూట్ టెంపరేచర్, అంటే 0 కెల్విన్ దగ్గర మాత్రమే ఎంట్రోపీ యొక్క సిస్టమ్ జీరో అవుతుంది అనేటువంటి టర్మ్ రాయాలి. ఇది ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. నెక్స్ట్ హెస్ లాకి వస్తే ద టోటల్ హీట్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఏ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ దట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ అనేటువంటి స్టేట్మెంట్ రాయాలి. లేదు, నెక్స్ట్ క్వశ్చన్, రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ అన్నప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ ఆర్టీ. ఓకేనా, నెక్స్ట్ డిఫైన్ ఎంట్రోపీ అన్నప్పుడు ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆఫ్ ద సిస్టమ్. ఒక సిస్టంలో ఎంత ర్యాండమ్నెస్ ఉందో చెప్పేది ఎంట్రోపీ అనమాట. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా కొద్దిగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఓకేనా, ఏ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ అయితే మాస్ మీద డిపెండ్ అవుతాయో వాటిని ఎక్స్టెన్సివ్ అంటారు, మాస్ మీద ఇండిపెండెంట్ అవుతాయో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటారు. సపోజ్ మీరు ఒక రూమ్లో ప్రెజర్ని మెజర్ చేస్తున్నారు, సో అక్కడ ప్రెజర్ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో ఆ రూమ్ని మీరు 2గా డివైడ్ చేసినా, 4గా డివైడ్ చేసినా, అక్కడ ఆ రూమ్లో ఎన్ని పార్ట్స్గా మీరు డివైడ్ చేసినప్పటికి కూడా ప్రెజర్ ఆఫ్ ద సిస్టమ్ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి ప్రెజర్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా, సో మాస్ అనేది ఇక్కడ మీకు ఎక్స్టెన్సివ్ కిందికి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మీకు స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే వాట్ ఈస్ సిన్ గ్యాస్, హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్. సో సిన్ గ్యాస్ లేదా వాటర్ గ్యాస్ అంటే CO + H2ని వాటర్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్ అంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే కోక్ని స్టీమ్, ఇక్కడ నేను రాయలేదు, సి అంటే కోక్, H2 అనేది ఇక్కడ వాటర్ కాదు, స్టీమ్. ఆ కోక్ని మనం స్టీమ్ని కోక్ మీద పాస్ చేసినప్పుడు మనకు ఆ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి CO + H2 వాటర్ గ్యాస్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్ హైడ్రేట్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్. హైడ్రేట్స్ అంటే బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ నోబెల్ గ్యాసెస్ కాకుండా ఏ ఎలిమెంట్ అయినా, ఓకేనా, సో వాటిని హైడ్రేట్స్ అంటారు. ఈ హైడ్రేట్స్ 3 రకాలు అనమాట, అయానిక్, కోవలెంట్, మెటాలిక్ హైడ్రేట్స్. ఓకేనా, సో లాస్ట్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే, ఓకేనా, సో ఏదైనా IUPAC మీద అయినా రావచ్చు, లేకపోతే నేమ్డ్ రియాక్షన్స్, వుడ్జ్ రియాక్షన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ అలేషన్, అసైలేషన్, కోల్డ్ బేస్ ఎలక్ట్రోలైసిస్, సో వీటి మీద అయినా మీకు అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, లేకపోతే కన్ఫర్మేషన్స్కి వచ్చినప్పుడు అంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ మీద కానీ, లేదా స్ట్రక్చరల్ ఐసోమర్స్లో ఫంక్షనల్ ఐసోమర్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్ మీద కానీ, లేదా జామెట్రికల్ ఐసోమరిజం. సో ఐసోమరిజం నుంచి ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కన్ఫర్మేషనల్, ఫంక్షనల్, స్ట్రక్చరల్ అండ్ జామెట్రికల్ ఐసోమరిజం, ఈ వీటిలో ఏదో క్వశ్చన్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్స్ మీరు తరోగా ప్రిపేర్ అవ్వండి. సో యూ విల్ గెట్ 60 out of 60. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టుమారో. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్లో మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.